ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము ఆదికాండము 32వ అధ్యాయము 28వ వచనము. నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆనాడు యాకోబు జీవితంలో అద్భుతమైన ఆశీర్వాదాన్ని దేవుడిచ్చి అతని పేరుని ఏమని మార్చారండి? ఇశ్రాయేలుగా మార్చాడు. అంటే పోరాడువాడు. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుని సన్నిధిలో నువ్వు బలమైన ప్రార్థన చేస్తూ ఉన్నావు. ఒక కార్యం జరగాలని, విడుదల పొందుకోవాలని, అద్భుతం కొరకు ఏదైతే దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావో ఈరోజు నిన్ను చూచిన దేవుడు ఆనాడు యాకోబు గారిని ఆశీర్వదించినట్టుగా ఈ దినము నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నారు. ఆమెన్. దేవుని సన్నిధిలో పట్టు విడవకుండా నువ్వు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి. ఈరోజు దేవుడు నిన్ను గొప్పగా ఆయన దీవించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆమెన్. దేవుని మీద నమ్మకం పెట్టుకున్న వారు ఏమాత్రం కూడా సిగ్గుపడరండి. ఈరోజు బహుశా నువ్వు నమ్మకంగా ప్రార్థన చేస్తూ ఉన్నావు సరే, నీ మనసు బహుశా నీకు అనుమానాన్ని క్రియేట్ చేస్తుంది. నీ ప్రార్థనకు జవాబు వస్తుందా, ఉపవాసం ఉంటూ ఉన్నావు, కార్యాలు జరగవేమో అని అనేక రకాలుగా అపవాది ఏం చేస్తాడంటే నేను వెనక్కి లాగుతూ ఉంటాడు. కానీ నువ్వేమాత్రం కూడా అనుమానపడొద్దు. ఈరోజు వాగ్దానం ద్వారా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆనాడు యాకోబు కూడా తన అన్న ఏదన్నా చేస్తాడేమో, తన భార్యలను బిడ్డలను చంపేస్తాడేమో అని భయపడి దేవుడిచ్చిన వాగ్దానాన్ని దేవునికే జ్ఞాపకం చేస్తూ ఒంటరిగా మిగిలిపోయి కన్నీటితో ప్రార్థన చేశాడు. ఇక్కడ దేవునితో పోరాటం అంటే ఏంటో తెలుసా? హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనంలో ఉంటుంది. అతడు రాత్రంతా కూడా కన్నీటితో ప్రార్థన చేశాడట. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న నీవు ఎంతసేపు ప్రార్థన చేసావో దేవుడు చూస్తున్నాడు. ఎంతలా కన్నీరు విడిచి మొరపెడుతున్నావో దేవుడు విన్నాడు కనుకనే ఈరోజు దేవుడు ఈ వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ఇక మీదట నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదం అనేది నువ్వు పొందుకుని నీవు అనేక మందికి దీవెనకరంగా ఉండబోతూ ఉన్నావు. ఆమెన్. ఆనాడు యాకోబు జీవితంలో ఒక రాత్రి అతని జీవితాన్ని మార్చివేసింది. ఈరోజు ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం వింటూ ఉండగానే దేవుని మీద నమ్మకంతో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఎందుకంటే నిన్ను చూచిన దేవుడు ఈ దినము నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నారు. ఆమెన్. దేవుని సన్నిధి నుంచి వచ్చింది ఈ వాగ్దానము. వాక్యమైన దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. చెప్పు అపవాదికి. వాడు బహుశా కొన్ని అప్పుల రూపంలోనో, ఇబ్బందుల రూపంలోనో, మనుష్యుల రూపంలోనో వాడు నీ మీద పడుతూ ఉన్నాడేమో. సముద్ర కెరటం వలె నిన్ను ముంచాలని చూస్తూ ఉన్నాడేమో. నీ దేవుడు ఎలాంటి వాడో తెలుసా? సముద్రం అంతలా పొంగుతూ ఉంటే నిమ్మళమైపోని సముద్రాన్ని గద్దించిన వాడు నీ దేవుడు. గాలి వలె నీ మీదకి అపవాదం వస్తూ ఉంటే నీ దేవుడు ఎలాంటి వాడంటే గాలి మిక్కిలి నిమ్మళమైపోయే విధంగా చేసిన వాడు నీ దేవుడు. ఈరోజు నీ సమస్యల గురించి నువ్వు బాధపడడం కాదు, కానీ నాకంటూ నా దేవుడు ఉన్నాడు. ఆయన నా మొర ఆలకించాడు. ఇదిగో ఈ వాగ్దానం ద్వారా ఈరోజు నన్ను దర్శించాడు గనక నా జీవితంలో ఇక మీద నుంచి సకల సమృద్ధి నేను చూడబోతున్నాను. నేను నమ్మి విశ్వసించి నువ్వు ఈరోజు ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయగలిగితే గనక నీ జీవితంలో పెను మార్పులు, గొప్ప మార్పులు నీకు మేలుకరంగా జరగబోతూ ఉన్నాయి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.